Hello all, how are you doing? I hope you're doing good. You're watching ATChat YouTube channel. I'm Varaprasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ సో యాజ్ టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం సో యాజ్ టు అనే ఒక కంజంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సో యాజ్ టు అనే ఈ కంజంక్షన్ని మనం ఇన్ ఆర్డర్ టుకి ఆల్టర్నేట్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఇన్ ఆర్డర్ టు ఆర్ సో యాజ్ టుని మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక పని చేసే క్రమంలో లేదా ఏదైనా ఒక పని చేయడానికి మరొక పని జరిగింది, లేదా ఏదైనా ఒక పని చేసే క్రమంలో మరొక పని జరిగింది అని తెలిపే సందర్భంలో మనం ఈ సో యాజ్ టు ఆర్ ఇన్ ఆర్డర్ టు అనే ఈ కంజంక్షన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ ఎగ్జాంపుల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను. సో లెట్ us జంప్ ఇన్ టు ది ఎగ్జాంపుల్స్. నెంబర్ 1 ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నా ఫ్రెండ్ నాతో ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఒక పని చేసే క్రమంలో లేదా ఒక పని చేయడానికి మరొక పని చేస్తారు లేదా మరొక పని జరిగింది. సో ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనేది ఒక సిచ్యువేషన్, నా ఫ్రెండ్ నాతో ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నా ఫ్రెండ్ నాతో ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మై ఫ్రెండ్ ఎవ్రీ టాక్స్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్. మై ఫ్రెండ్ ఎవ్రీడే టాక్స్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్ సో యాజ్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నా ఫ్రెండ్ నాతో ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. సెకండ్ ఎగ్జాంపుల్, ప్రజలను వరదల నుండి రక్షించడానికి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలను వరదల నుండి రక్షించడానికి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సో ఈ స్టేట్మెంట్లో కూడా ప్రజలను వరదల నుండి రక్షించడానికి అంటే రక్షించే క్రమంలో వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సో వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అనేది సెకండ్ సిచ్యువేషన్, ప్రజలను వరదల నుండి రక్షించడానికి అనేది ఒక సిచ్యువేషన్. అంటే ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక్కడ వారిని అంటే ఎవరిని? ప్రజలని. పీపుల్ ఆర్ బీయింగ్ సెంట్ టు రీహాబిలిటేషన్ సెంటర్స్. పీపుల్ ఆర్ బీయింగ్ సెంట్ టు రీహాబిలిటేషన్ సెంటర్స్ సో యాజ్ టు సేవ్ దెమ్ ఆర్ సో యాజ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద ఫ్లడ్స్. అంటే వరదల నుండి రక్షించడానికి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. థర్డ్ ఎగ్జాంపుల్, పేషెంట్ని కాపాడడానికి డాక్టర్ బ్రేక్ కూడా తీసుకోలేదు. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా పేషెంట్ని కాపాడడానికి అనేది ఒక సిచ్యువేషన్, డాక్టర్ బ్రేక్ కూడా తీసుకోలేదు అంటే పేషెంట్ను కాపాడే క్రమంలో డాక్టర్ బ్రేక్ కూడా తీసుకోలేదు. డాక్టర్ didn't take break as well so as to save the patient. అంటే పేషెంట్ని కాపాడడానికి డాక్టర్ బ్రేక్ కూడా తీసుకోలేదు అంటే పేషెంట్ని కాపాడే క్రమంలో. లాస్ట్ ఎగ్జాంపుల్, మీకు సహాయం చేయడానికి అతను ఏమైనా చేయగలడు. చేయగలడు అంటే మీకు సహాయం చేసే క్రమంలో అతను ఏమైనా చేయగలడు. ఈ అతను ఏమైనా చేయగలడు అనే ఈ సెకండ్ యాక్షన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. హీ కెన్ డూ ఎనీథింగ్ అంటే అతను ఏమైనా చేయగలడు. ఎప్పుడు? సో యాజ్ టు హెల్ప్ యూ అంటే మీకు సహాయం చేసే క్రమంలో లేదా మీకు సహాయం చేయడానికి అతను ఏమైనా చేయగలడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పని చేసే క్రమంలో మరొక పని చేయటం అని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఈ సో యాజ్ టు అనే కాన్సెప్ట్ ఆర్ కంజంక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.